ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవి ఆయను. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, యేసు క్రీస్తును నమ్మిన వారిని ఆయన క్రొత్త వారిగా చేయును. అనగా ఎవరైతే నేను పాపిని, నేను పాడైపోవుచున్నానని యేసు యొద్దకు వచ్చి అతడు తన పాపములను ఒప్పుకొను ప్రతి వారిని ఆయన తన చేతులలోనికి తీసుకొని నూతన సృష్టిగా చేయును. క్రీస్తు ఇచ్చు భక్తి అతుకుల భక్తి కాదు. ఎవడనూ పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు. వేసిన ఎడల ఆ చినుగు మరింత ఎక్కువ అగును. అదియుగాక కొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు. మన పాత పాప స్వభావానికి ఎన్ని మంచి కార్యములు, ధర్మకార్యములు మాసిక వేసినను అది నిలవదు సరికదా, మరింత మోసకరమగును. యేసుక్రీస్తు ఇచ్చు జీవితము పాత క్రొత్తల మిళితము కాదు గాని పూర్తిగా కొత్తదే. అనేకులు వారి పాత స్వభావమును విడిచిపెట్టకుండా భక్తి వేషాన్ని ధరిస్తూ ఉన్నారు. వీరినే వేషధారులని ప్రభువు సెలవిచ్చాడు. యేసు ప్రభు కాలంలో ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు బహిరంగముగా భక్తిగా కనబడినను హృదయములలో అక్రమముతో నిండి ఉన్నారు. అంతరంగములో పాపాలపై జయము లేకపోయినప్పటికీ బహిరంగముగా భక్తి వేషాలతో జయించింది. వారు అదే విధముగానే జీవించారు. ఇటువంటి వారిని సున్నము కొట్టినటువంటి సమాధులు అని ప్రభువు చెప్పెను. ప్రియ సహోదర సహోదరి, నీ అంతరంగ జీవితములో పాపపు ఆలోచనలపై, తలంపులపై జయము ఉన్నదా? క్రీస్తు ఇచ్చు నూతన స్వభావాన్ని సంపాదించుకున్నావా? ఆలోచించుకున్నాము. ఇదిగో ఇప్పుడే నీ పాత రోత జీవితమునంతయు యేసు ప్రభువునొద్ద ఒప్పుకొంటే ఆయన నీ ప్రతి పాపమును తన రక్తములో కడిగివేసి నీకు నూతన జన్మను ఇచ్చును. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని వాడు దేవుని రాజ్యమును చూడలేడని యేసు ప్రభు గారు నికోదేముతో చెప్పాను. క్రొత్తగా జన్మించడం అంటే రెండవ మారు తల్లి గర్భములో ప్రవేశించి జన్మించుట కాదు గాని ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించవలనని ప్రభు చెప్పాను. కనుక ప్రియులారా, మన పాపముల కొరకు మనము పశ్చాత్తాపపడి ఏకాంతముగా వెళ్ళి ప్రభు సన్నిధిలో గడిపితే మనమును నూతన హృదయమును పొందగలం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.